ఫైనల్లీ తిరుపతి శ్రీవారి మెట్టు వరకు మా జర్నీ చాలా హ్యాపీగా సంతోషంగా క్షేమంగా చేరుకున్నాము. ఇక్కడ నుంచి మా అసలైన తిరుమల జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మాతో పాటు మీరందరూ కూడా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము పెళ్ళైన తర్వాత రెండవసారి తిరుమల వెళ్తున్నాము. ఫస్ట్ టైం బస్సుకి అయితే వెళ్ళామండి. రెండవసారి నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాము. అలాగే మా హస్బెండ్ అయితే ఇంతవరకు అలిపిరి మెట్టు ద్వారా ఎప్పుడు వెళ్ళలేదంట. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు నడుచుకుని వెళ్ళినా కానీ శ్రీవారి మెట్టు ద్వారానే వెళ్తారు. అలాగే తొందరగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత నేను వెళ్ళడం ఇదే మొదటిసారి కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అలాగే మనకు ఇక్కడ శ్రీవారి మెట్టు వరకు వచ్చేసరికి మనకు ఎంట్రన్స్లోనే ఉచిత లగేజ్ కౌంటరు, అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉచిత లగేజ్ కౌంటర్ పెట్టుకోవచ్చు. అలాగే లాంగ్ జర్నీ చేసి వచ్చింటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కూడా పెట్టారనమాట. ఇంకా మేము పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి కాబట్టి నాకైతే పసుపు కుంకం పెట్టుకుంటూ ఎక్కాలి అని చెప్పేసి మేమైతే నిదానంగా ఎక్కామండి. మాకైతే శ్రీవారి మెట్టు నుంచి కొండపైకి వెళ్ళడానికి 2 అవర్స్ పైనే పట్టింది. మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ చేసామన్నమాట. కింద పైకి వచ్చేసరికి మాకు 1:42 అయితే అయ్యింది. లంచ్ టైం అయితే అయ్యింది. పైకి వెళ్ళగానే మేమైతే ఫస్ట్ అయితే తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదాలయానికి వెళ్ళి తిన్న తర్వాత మేమైతే దర్శనానికైతే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేనేమీ తినలేదు. మా హస్బెండ్ అయితే 2 దోశలు అయితే తిన్నారు. నేనైతే ఉపవాసంతో ఎక్కాను కాబట్టి నాకైతే కొంచెము సుస్తు అనిపించింది. ఫస్ట్ తిన్న తర్వాత దర్శనానికి వెళ్ళాలి అని మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే పైకి అయితే ఎక్కేసామన్నమాట. మనము ఎక్కగానే ఎంట్రన్స్లోనే మనకు రైట్ సైడ్లో మనకు ఉచిత లగేజ్ కౌంటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వీడియోస్ తీయకూడదు అని చెప్పారు. నేను చిన్న క్లిప్ అయితే తీసానమాట. ఇక్కడ ఎక్కడ కూడా లగేజ్ కోసం మనం వెతకాల్సిన అవసరం లేదు. ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకునేసి మనమైతే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అన్న ప్రసాదం తిన్న తర్వాత నేనైతే 3 కత్తెరలు అయితే ఇచ్చాను హెయిర్. అలాగే తర్వాత మేము కోనేట్లో అయితే స్నానం చేసాము. కోనేట్లో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మేమైతే ఈవినింగ్ 5:36కి అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎక్కడ కూడా క్యూ అయితే స్టాప్ జరగలేదు. ముందుకు పోతానే ఉన్నింది. చాలా హ్యాపీగా సంతోషంగా ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామన్నమాట. ఈవినింగ్ 6కి వెళ్తే మాకైతే నైట్ 1:40 కల్లా వదిలేశారు. షెడ్యూల్లో నుంచి 1:40కి వదిలారనమాట. మాకు దర్శనమై బయట వచ్చేసరికి 2:30 అలా అయ్యింది. మేమైతే నైట్లో అక్కడే ఉండేసి, నైట్లో అంటే ఫుల్గా ఉండలేదు, చలి ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ మేము ఒక 3-4 కంతా రిటర్న్ అయిపోయాము. దర్శనం బాగా జరిగింది. ఇంకా అక్కడ చలిలో మేము రూమ్ తీసుకోలేదు కాబట్టి బయట ఉండలేక మేమైతే ఏం కావాలో లడ్డూసు అన్నీ తీసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము చెప్పాను కదా ఇందాక అన్నప్రసాదానికి వెళ్ళాము అని చెప్పేసి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా చేశారు. కడుపు నిండా తిన్నామన్నమాట. అలాగే అక్కడ తిని బయట రాగానే ఆ స్వామివారి దర్శనం మాకైతే ఇలా ఊరేగింపు రూపంలో మాకైతే ఆ తండ్రి దర్శనం ముందుగానే జరిగిపోయింది. మేము ప్రసాదం తిని బయట రాగానే ఇలా స్వామివారిని ఊరేగింపిస్తున్నారు. తర్వాత అయితే ఇక్కడైతే మేము వరాహస్వామిని దర్శించుకొని, అక్కడ కనిపిస్తున్న టెంపులే వరాహస్వామి టెంపుల్. అక్కడ దర్శించుకునేసి మేమైతే ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నామన్నమాట. క్యూ లైన్లో ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు కాబట్టి ఇక్కడ కాసేపు కూర్చునేసి మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళినప్పటి నుంచి మేమైతే తిరుమల అయితే చాలా అంటే చాలా తిరిగేసాము. చాలా హ్యాపీగా, మనసుకు ప్రశాంతంగా, ఇష్టంగా దర్శనం చేసుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నాకైతే మా పెళ్ళి రోజు ముహూర్తంకి కట్టుకున్న శారీ కట్టుకొని దర్శనం చేసుకోవాలనేది నా కోరిక. అలానే నేను అనుకున్నట్టుగానే మా హస్బెండ్ అయితే ముహూర్తంకి వేసుకున్న షర్టు ఇది నా పెళ్ళి.